ఇక్కడ కూర్చున్నారా? వీడికి పిచ్చి తలకెక్కిందిరా. వీడేంటి ఇలా అయిపోయాడు? వీడు పిచ్చాడైపోతాడని నేను ఎప్పుడో చెప్పాను రా. మనం నీకు కొంచెం గాలి మార్పు అవసరం రా. ఈ ఆవేదనలో నీకు వచ్చేయించి మా ఊరు వెళదు. ఎలాగో ఒక వారంలో సెలవు ఉంది కదా, నీకు చాలా ప్రశాంతంగా ఉంటుందిరా. ఎరా, ఇట్స్ ఎ లవ్లీ ప్లేస్. ఓకే? రా, లగేజ్ లోపల పెట్టు. అలాగేనండి. కమాన్. డాడీ. హలో మై సన్. డాడీ, వీడి పేరు మను. హలో. హలో. నువ్వేంటి హాస్టల్ నుంచి ఇప్పుడు వచ్చావు? కాలేజీ లీవా? వారం రోజులు సెలవు, అందుకే ఇలా వచ్చాం. మరి మను ఊరికి వెళ్ళడా? పేరెంట్స్ ని చూసి రాడా? వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు, అందరూ టూర్కి వెళ్ళారు. ఓహో, మరి ఇద్దరు బుక్స్ తీసుకొచ్చేసారు కదా? బుక్స్ తీసుకొచ్చాను డాడీ. అయితే టైం వేస్ట్ చేయొద్దు. టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ స్టడీ. మమ్మీ ఎక్కడ? వాట్స్ టైం నౌ? 6 o'clock. ఆమె ఇప్పుడు దేవాలయంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. నేను నీకు చెప్పలేదు నీకు ఈ చోటు చాలా బాగుంటుందని? అవును, మా మమ్మీ నువ్వు చూడలేదు కదా? చూసి చూడగానే దాసులైపోతారు. సచ్ ఎ డివైన్ లుక్. కన్న తల్లి లేదనే దుఃఖం నాకు తెలియనే తెలియదు. మమ్మీ నా మారుతలనే ఊహ నా కల్లో కూడా రాదు. నువ్వు పెట్టి పుట్టావురా. నిన్ను చూస్తుంటే నాకు అసూయ పుడుతుంది. ఓ 8:30 సప్పర్ టైం. డాడీ పాట్లాడతారు. మనం మా డాడీకి ఇష్టమైన వస్తువులు 3: పైప్, గన్, విస్కీ. భోజనం చేసేటప్పుడు కూడా ఏదైనా ఒకటి దగ్గరుంటుంది. మమ్మీ, మనం మాత్రమే కాదు, గెస్ట్ ఉన్నాడు. మను, మా మమ్మీ గొప్పతనం పాకశాస్త్రంలోనే. నువ్వు వంట రుచి చూసావంటే మళ్ళీ ఎప్పుడూ ఇల్లు విడిచి వెళ్ళవు. అంత ఎక్కువగా పొగడకూడదు. దట్స్ టూ మచ్. టుడే యు ఆర్ లేట్. మమ్మీ, మన చీఫ్ గెస్ట్ ని పరిచయం చేయలేదు కదా? మమ్మీ, వీడి పేరు మను. మేము ఒకే కాలేజీ, ఒకే హాస్టల్, ఒకే రూమ్. రాజీ, యు ఆర్ గెటింగ్ టూ లేట్. సారీ. మమ్మీ, నువ్వు కూర్చో. వద్దు, నేను తర్వాత తింటాను. రాజీ, నువ్వు ఇవాళ అవుట్ ఆఫ్ మూడ్ లో ఉన్నావేటి? నువ్వేం తింటలేదారా? తింటున్నా. మమ్మీ, వీడు చేసిన ఘనకార్యం చెప్తాను విను. వీడు కనిపించేంత అమాయకుడు కాదు, చాలా లోతుగుండే మనిషి. ఎవరో ఒక పిల్ల, వీడికి ఆమెతో భయంకరమైన ప్రేమ. ఒకరోజు సాయంత్రం ఎక్కడో కలుసుకున్నారు.
మర్నాడు వీడిని వదిలేసి పారిపోయింది. అదో వ్యభిచారిణి. దాని మోసం ఈ ముద్దుకు తెలియక దాన్ని స్మరిస్తూ ఏడుస్తూ ఉంటాడు. వాట్ యంగ్ మ్యాన్, మీలాంటి వాళ్ళకి కావాల్సింది గన్నే గన్ను. మిమ్మల్ని మిలిటరీలో గెట్టేయాలి. ఇది సీరియస్ కేస్ డాడీ. ప్రేమ మదమికి ఈ రోజుల్లో కుర్రవాళ్లకు తప్పు లేదు, ఒప్పు లేదు. ఇన్ 1937 నేను మిలిటరీలో ఉన్నప్పుడు. అయ్యో డాడీ ప్లీజ్. యంగ్ మ్యాన్, డోంట్ బి ఎ ఫూల్. నీకు అదే చెప్తున్నాడు. మమ్మీ, వీడిప్పుడు భయంకరమైన భగ్న ప్రేమికుడు. అవును, నేనే. ఇప్పుడైనా బోధపడిందా? ఇదిగో. మమ్మీ, మమ్మీ, వీడికి నిద్ర వస్తుంది. మమ్మీ, వీడికి పక్క ఏర్పాటు. మను, నువ్వు వెళ్ళి పడుకో. మేము రావడానికి కొంచెం లేట్ అవుతుంది. గుడ్ నైట్. గుడ్ నైట్.